బీపీ టాబ్లెట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటే మీరు ఇటువంటి మిస్టేక్స్ అనేది అసలు చేయకండి. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇలా చేశారు. వాళ్ళకి బీపీ టాబ్లెట్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బీపీ అనేది గత 5 రోజుల నుంచి తక్కువ వస్తుందని వాళ్ళు సడన్ గా టాబ్లెట్ అనేది యూజ్ చేయడం మానేశారు. దీని తర్వాత వీళ్ళకి ఏమైందంటే లాస్ట్ డే నైట్ బీపీ అనేది సడన్ గా ఎక్కువైపోయింది. వాళ్ళకి సిస్టోల్ అనేది పైన 180, డయోస్టోల్ అనేది 110 ఉంది. దీన్నే మనము హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అంటాము. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది, హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది, నోస్ లోంచి బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం కానీ కరెక్ట్ టైం కానీ హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బీపీ అనేది మీకు ఉంది అన్నప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అంటే, ఇన్ కేస్ మీకు బీపీ అనేది తక్కువ వస్తుంది రీడింగ్స్ అంటే, మీరు బీపీ టాబ్లెట్ అనేది చేంజ్ చేయాలన్నా లేదా పూర్తిగా దాన్ని నిర్మూలించాలన్నా కానీ డాక్టర్స్ అడ్వైస్ మీద చేయండి. అలా కాకుండా మీరు కానీ సొంత ప్రయోగం కానీ చేశారంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మీరు బీపీ టాబ్లెట్ చేంజ్ చేయాలన్నా లేదా స్టాప్ చేయాలన్నా డాక్టర్స్ గైడెన్స్లో మాత్రమే చేయండి. థ్యాంక్ యూ.